ద్వారా నీవు మొత్తం మన యొక్క సివిల్ సర్వీసెస్ వాళ్ళకి దేవుని వాక్యం చెప్పడానికైనా మార్గం తెరవబడ్డాను. ఆ డాక్టర్ గారి ద్వారా మొత్తం మీద ఆ డాక్టర్స్ విందు కొరకు వాక్యము నీ ద్వారా లేకపోతే వారి ద్వారా వెళ్ళడానికి ఈ స్ట్రాటజీ ప్రతి చర్చిలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే నిజంగా దేవుడు అద్భుతాలు అంటే వేగవంతంగా పని జరగాలంటే వేగవంతంగా పని. మనకి అమ్మాయి తెలుసు కదా పాస్టర్ గారు, ఎవరు సిరియా సైన్య అధ్యక్షుడు ఇంట్లో పనిచేస్తుంది ఆ అమ్మాయి చూస్తేనండి సరదాగా ఇంకో భలే న్యూస్ దొరికింది. ఏం న్యూస్ దొరికిందంటే పైకి విషయం తీసుకొచ్చాడు, ఏ మేనేజ్ చేశాడో ఏ కోటేషన్ మేనేజ్ చేశాడో తెలీదు, లోపలంతా కుష్టు. ఈమె మాత్రమే వాషింగ్ చేస్తుంది కాబట్టి ఆమెకు అర్థమైంది సాక్స్ అంతా రసి కాలుతున్నాయి, అండర్ గార్మెంట్స్ అన్ని స్మెల్ వస్తున్నాయి. 1-2 సార్లు చూసి ఏంటి మన సార్ గారు అండర్ గార్మెంట్స్ అన్ని స్మెల్ వస్తున్నాయంటే ఆమెకు అర్థమైపోయింది కుష్టు అని. ఈ కాలపు అమ్మాయి అయితే ఏం చేస్తున్నారు, ఈ కాలపు అమ్మాయి అయితే ఏం చేస్తుందంటే వెంటనే ఆ కుష్టు రసి కారుతున్న అండర్ గార్మెంట్స్ ఫోటో తీసి ఇదిగో మనల్ని ఇలా చేసినోడు మనల్ని ఓడించినోడు వీడు కుష్టుడు అని చెప్పేసి అనవసరంగా ఫేస్బుక్లో పెడుతుంది. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, అది అవకాశంగా తీసుకుని ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే కనీసం ఆ సైన్యాధ్యక్షుల క్యాంపస్ లో ఆ క్వార్టర్స్ లో ప్రక్కన ఇంకొక సైనిక భవనంలో కూడా తోటి ఇజ్రాయేల్ పిల్లలు పనిచేస్తున్నారు, బానిసలకు వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పకుండా ఆమె చాలా ధైర్యంగా మేడం దగ్గరకు వచ్చింది. మేడం నాకు అర్థమైంది సార్కి ఏదో ప్రాబ్లం ఉందని. మీకు ఒక విషయం చెప్పాలి మేడం, సార్ కానీ మా చర్చికి వెళ్ళగలిగితే ఆ భాష చూసారా, సార్ గాని మా చర్చికి వెళ్ళగలిగితే మా పాస్ గారి దగ్గరికి వెళ్ళగలిగితే చాలు, ఏ రోగమైనా తగ్గుతుంది అని చెప్పిన ఒక గొప్ప అసలు ఆ అమ్మాయి బానిసగా అక్కడికి వెళ్ళడంలో దేవుని సంకల్పం నెరవేరిపోయింది. అంతే నయమాను వెళ్ళాడు, బాగుపడి వచ్చాడు, నేను నమ్ముతున్నాను తప్పకుండా ఈ అమ్మాయికి నజరేనాలు ఇచ్చి ఉంటాడు. ఆ మేడం ఆమెను చాలా బాగా చూసుకుని ఉంటుంది. అలాగే మన చర్చికి వచ్చే ప్రతి ఎంప్లాయీ ప్రతి వ్యక్తి వారి ఫీల్డ్ లో దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని కానీ షేర్ చేయగలిగితే ఈ పాటికి సంఘం ఎంతో విస్తరించి ఉండేదండి. ఈ పాటికి సంఘం ఎంతో విస్తరించి ఉండేదండి. మన వారు పనిచేస్తారు ఒక మిల్లులో, మన వారు పనిచేస్తారు కంపెనీలో, మన వారు పనిచేస్తారు ఒక ఆఫీస్ లో, వారికి మీ అభిషేకం గురించి షేర్ చేసి విశ్వాసం కాదు. మరలా నేను చెప్తానండి, మనల్ని అభిమానించేవారు కాదు మనకు కావలసింది, అసలు అవసరం లేదు దానికి. నీ భారాన్ని షేర్ చేసే వ్యక్తి కావాలి, నీ దర్శనాన్ని షేర్ చేసే వ్యక్తి కావాలి. ఎలీషాకు ఇజ్రాయేలు చిన్నదనే పేరు మీద ఆయన సంఘము కూర్చున్నటువంటి దర్శనమును షేర్ చేయగలిగింది. బారూక్ అలాగే 3 అంచెలుగా షేర్ చేశాడు, అందజేశాడు. నా ప్రార్థన నిశ్చయంగా మనలో కొంతమందికి ఇప్పుడే పాఠం చేయగా చెప్పారు కదా, అలాగే అంటే చాలా కార్యక్రమాలు అయిపోయి మేము మిస్ అయిపోయాము. మీ ప్రసంగాన్ని మాస్టర్ గారు ఎవరికి ఇవ్వని దర్శనం మీకు ఇచ్చాడు మాస్టర్ గారు దేవుడు. ఆ దర్శనాన్ని దేవుడు ఎలాగో బారూకు లాగా రైట్ పీపుల్కి షేర్ చేయగలిగిన ఒక బారూకు దేవుడు మన సంఘంలో ఇస్తే సరే రాజభవనానికి వచ్చింది. రాజభవనానికి వచ్చాక శీతాకాలపు విడిది గదిలో రాజు గారు ఆయన చలి కాస్తున్నారు. మనకు తెలుసు స్టోరీ. మంత్రులు ఇక ఇదే మంచి ఆహ్లాదకర వాతావరణంలో సార్ రిలాక్స్గా ఉన్నారు రాజుగారు అని చదివింపించేశారు. చదవగానే వెంటనే ఆ పేపర్ తీసుకుని కత్తి తీసుకుని పొడి చేసేటట్టు రాజుగారు. పొడి చేయడం మాత్రమే కాకుండా ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్లో ఆ పేపర్ తీసుకుని తాను ఆ చలికి చిన్న మంటలు అగ్నిలో నిప్పుల్లో వేసేసాడు. ఆయన కాల్ చేశాడంటే అర్థమైన అంత ఒక్కసారిగా అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు. ఏంటి అరెస్ట్ వారెంట్ అంటే, ఈ బారూకు ఈ మాటలు ఎవరు తెలియచేశారో ఆ ఇర్మియా ఎక్కడుంటే అక్కడ కనిపిస్తే కాల్చివేత ఆర్డర్ జారీ చేయబడింది. టోటల్ గా ఇజ్రాయేలు గోత్రాలన్నిటిలో, ఇజ్రాయేల్ దేశం అంతటిలో అసలు వారి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంత గొప్పదండి. పట్టుకోవాలంటే ఎంతండి. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామో, ఎక్కడున్నామో, ఏ చైర్లో కూర్చున్నామో తెలుసుకోవాలని కానీ ఇజ్రాయిల్ అనుకుంటే, ఇజ్రాయిల్ దేశం అనుకుంటే 3 నిమిషాల్లో పట్టేస్తారని మనం.
అంత పవర్ఫుల్ ఐపీ వాళ్ళకు ఉందటండి, అంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉందటండి. అలాంటి పవర్ఫుల్ నేషన్ లోనే ఈ మాట మాత్రం చదువు పాస్టర్ గారండి, 36వ అధ్యాయం 26వ వచనంలో లాస్ట్ మాట. లేఖకుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని రాజవంశులకును యెర్మేయేలునకును అజ్రీయేలు కుమారుడు షెరయాకును అబ్దేయేలు కుమారుడు షెమల్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను. థ్యాంక్ యూ సార్. ఒకసారి మాట్లాడుతుంది, యెహోవా వారిని దాచెను. ఒక 3 సార్లు మాట్లాడుకుందాం. యెహోవా వారిని దాచెను, యెహోవా వారిని దాచెను, యెహోవా వారిని దాచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రొటెక్షన్ గొప్పదండి, దేవుని ప్రొటెక్షన్ గొప్పదండి, దేవుని ప్రొటెక్షన్ గొప్పదండి. మనకు అర్థం అవ్వాల్సింది గాడ్స్ ప్రొటెక్షన్ అర్థం అవ్వాలి పాస్టర్ గారు. మనకి వ్యతిరేకంగా చాలా శక్తులు పనిచేస్తున్నాయి. మనం ఎక్కువ శత్రు బలం గురించి చెప్పుకోవడంలో టైం గడిపేస్తున్నాం మేము అనిపిస్తుంది. శత్రు బలం గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఆర్ఎస్ఎస్ ఎలా ఉంది, టీడీపీ ఎలా ఉంది. నేనేమంటే అసలు అవి మన దేవుడు మనకిచ్చే సెక్యూరిటీ ముందు అవి మాట్లాడుకునేంత ఏమీ లేదు అన్నట్టు. హల్లెలూయా. ఏం లేదండి. ఇంగ్లీష్లో సామెత ఉందండి, డోంట్ మ్యాగ్నిఫై మాస్కిటోస్ మినిస్ట్రీ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంటుంది. డోంట్ మ్యాగ్నిఫై మాస్కిటో మినిస్ట్రీ అంటే దోమల పరిచర్యను కనపరచకండి అని. అవి ఒక దోమ ఈ పక్కన పుట్టేసేయండి, ఆ ప్రక్కన పుట్టేసేయండి, దాని గురించి ఎక్కువ చెప్పుకోవద్దు. ఎందుకంటే దోమ అంటేనే పడుతుంది, అది ఏ ప్రక్కనే పడుతుంది, ఎప్పుడైనా పడుతుంది. మనము అంటే ఇప్పుడు ఈ కాలం ఎక్కువ వీఆర్ మ్యాగ్నిఫైయింగ్ మాస్కిటో మినిస్ట్రీ అంటే ఈ అవన్నీ మాస్కిటోస్ మనకు, అవి వాటి పనే కొట్టడం, వాటి పనే డిస్టర్బ్ చేయడం, వాటి పనే చెవిలో జోరు పెట్టడం, వాటి పనే నిద్ర డిస్టర్బ్ చేయడం. వాటి గురించి ఎందుకు చెప్పుకోవడం? డోంట్ మ్యాగ్నిఫై మాస్కిటో మినిస్ట్రీ. నీకున్న బలం, నీకున్న శక్తి, దేవుడు నీకు ఇచ్చిన అధికారం, అసలు దేవుడు నీ చుట్టూ కూర్చున్న సెక్యూరిటీ ఎంత గొప్పదో తెలుసా పాస్టర్ గారు? ఇశ్రాయేల్ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో పవర్ఫుల్ గా ఉన్న నేషన్ లో దేవుడు వీరందరినీ దాచెను. ఆ దేవుడే మన దేవుడు, ఆ ప్రభువే మన ప్రభువు. నీ సంఘాన్ని ఆయన దాచేస్తాడు, కాపాడుతాడు, నీ పరిచర్యను కాపాడుతాడు. శత్రువులు ఎంతమంది మన మీదకు వచ్చినను, ఆమేన్, హల్లెలూయా. అసలు శత్రువులకు మనము కనబడకుండా చేయగలిగినటువంటి అద్భుతమైన ఈ అంటారు కదా జామర్ అంటారు కదండి, జామర్స్ అంటే నెట్వర్క్ పని చేయకుండా. అసలు పాస్టర్ గారండి, మనం దేవుని సేవకు వెళ్తున్నప్పుడు పరలోక జామర్ అలా వేయబడింది అనుకోండి, అసలు వాడు ఎవడో కూడా లోపల రాలేటండి. వీఆర్ నాట్ యూజింగ్, మనం దాన్ని యూజ్ చేయట్లేదు. దేవుని ప్రొటెక్షన్ ని మనం యూజ్ చేయట్లేదు. ఎలీషా కాలంలో ఒక ఆయన ఉన్నాడు. ఎలీషా ఆశ్రమంలో ప్రతిరోజు పొద్దుటే ప్రార్థన స్తోత్ర బలి జరుగుతుంటుంది. స్తోత్ర బలి జరుగుతుంటే అందులో ఆ క్యాంపస్లోనే ఉన్న ఒక అబ్బాయి మాత్రం పొద్దునే లేస్తాడు, కానీ లేచి స్తోత్ర బలిలో పాల్పొందడం. లేచిన బండి వేసుకుని భీమవరం టౌన్కి టీ తాగి వస్తాడు. అలాగే ఆ రోజు కూడా పొద్దునే బండి తీసి వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే, ఇలా క్యాంపస్ నుంచి బయటకు వచ్చినోడికి సిరియా సైన్యం వచ్చేస్తుంది. ఇక్కడ ప్రార్థనలో స్తోత్రాలతో ప్రభుని మహిమపరుస్తుంటే వాడు పరిగెత్తుకు వచ్చేసి అయ్యాలని డిస్టర్బ్ చేసేసాడు. ఏంటయ్యా, శత్రువులు వచ్చేస్తున్నారంటే ఎలీషా గారు వెంటనే వాళ్ళకి ఏం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాలి? అందరి ముందు ఆయన చేయాల్సిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, శత్రువులు వస్తున్నారంట కాబట్టి ఆ శత్రువులు వెనక్కి వెళ్ళిపోయేలాగానో ఏదో అలా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాలా. ఆయన ఏమన్నారంటే, రాని ఉందని చెప్పి, ప్రభువా వీడు కళ్ళు తెలుగు ఆయన అంటే ఎలీషా గారికి అర్థమైంది ఏంటంటే, వీడు మన దగ్గరే ఉంటాడు కానీ వీడు మన అభిషేకాన్ని గుర్తించలేదు గుడ్డోడు. మన చర్చస్ ఇదే ప్రాబ్లం అండి. మన చర్చస్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తున్నాడు, కానీ మన చర్చ విశ్వాసులకు ఈ కార్యాలు ఎవరో హైదరాబాద్ చర్చలో చేస్తే దొరుకుతున్నాం, ఎవరో బొంబాయి చర్చలో చేస్తే. అలా కాదండి, యు ఆర్ అనాయింటెడ్, మీరు అభిషేకించబడ్డారు. మన సంఘం నేర్పాల్సింది, ముఖ్యంగా మనకు అర్థం కావాల్సింది, దేవుడు మనకి ఎంతమందిని అప్పచెప్తాడో అంతమంది కొరకు కావలసిన ప్రతి విధమైన భక్తికి సంబంధించిన ప్రతి విధమైనటువంటి అనుగ్రహాన్ని, ప్రొవిజన్ని
దేవుడు నీలో నిక్షిప్తము చేసే దేవుడు వారిని నీ చేతికి అప్పగిస్తాడు. 50 మంది విశ్వాసం దేవుడు మీకు ఇచ్చారంటే ఆ 50 మందికి సంబంధించిన ఏ ఆత్మ సంబంధం విషయమైనా మరెవ్వరి దగ్గరికి వారు వెళ్ళక్కర్లేదు. దేవుడు మీ ద్వారానే బయలుపరుస్తాడు. ఎందుకంటే మీరు ఆ సంఘానికి తల్లి, మీరు ఆ సంఘానికి తండ్రి, మీరు ఆ సంఘానికి ప్రవక్త. కాబట్టి న్యాచురల్ అంటే దేవుని కార్యాలు ఎప్పుడు అర్థమవుతాయి? సూపర్ న్యాచురల్ థింగ్స్ న్యాచురల్ థింగ్స్ ద్వారా గ్రహిస్తాం కదా. న్యాచురల్ థింగ్స్ సూపర్ న్యాచురల్ థింగ్స్ కెన్ బి అండర్స్టూడ్ బై న్యాచురల్ థింగ్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన అమ్మాయి వివాహం చేసుకుంది. మేబీ లేట్ మ్యారేజ్ ఆర్ ఎర్లీ మ్యారేజ్. వివాహం అయిన తర్వాత 1 year 2 years తర్వాత కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయిన తర్వాత 9 months గడిచింది. 9 months గడిచి కన్సీవ్ అయ్యి 9 months అయ్యి ఈ ఏజ్ వచ్చిన ఆ టైం వరకు లేని ఒక అద్భుతమైన అలాగిన హాస్పిటల్లోనూ డెలివరీ అయ్యిందన్న విషయం తెలియగానే సడన్ గా ఆ సిస్టర్కి దేవుడు ఇచ్చిన ఆ బిడ్డకు పాలు వచ్చేలాగా చేశాడు. అలాగే ఆ ఏజ్ లో అందరికీ ఆ సిస్టమ్ లేదు. బిడ్డ పుట్టిన తర్వాతనే దేవుడు ఇచ్చాడు. అది కూడా ఆ బిడ్డకి ఎంతకాలం పాలు కావాలో అంతకాలం ఉంచాడు. ఆయనే దాన్ని ఆఫ్ చేసేసాడు. ఆ తర్వాత మళ్ళీ 2 years బిడ్డలు లేరు. 3rd year మళ్ళా బిడ్డ పుట్టింది. ఈ 2 years లో గ్యాప్ లో మళ్ళా పాలు రాలేదు. మరలా బిడ్డ పుట్టినప్పుడు అది కూడా డెలివరీ అయిన క్షణం అందే దేవుడు ఇచ్చారు. ఒక బిడ్డకు మనకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికే మన కోసం ఎప్పుడు ఏం కావాలో మన తల్లికి అన్ని ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు. ఆత్మ సంబంధంగా యుగయుగాలు పరలోకమందు జీవించడానికి సిద్ధపరిచే ఒక బిడ్డను ఆత్మీయమైన బిడ్డగా దేవుడు నీకు అప్పచెప్పినప్పుడు వారికి కావలసిన వాక్యం అనే పాలు, వారికి కావలసిన వాక్యపు పోషణ పాస్టర్ గారు దేవుడు మీకు ఇచ్చి ఆ విశ్వాసాన్ని మీ చేతికి అప్పగిస్తారు. అయితే పాలు రావట్లేదు, పాలు సరిపోవట్లేదు అంటే దాంతో ఎవరి ప్రాబ్లం? తల్లి ప్రాబ్లం. అది సెకండరీ మ్యాటర్. అది మనం మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకునేది ఏంటంటే దేవుడు ఇస్తారని నేను చెప్పాను. మళ్ళీ ఆ పాయింట్లో అయితే విస్తృతం అవుతుంది కదా. అంటే వారు దానికి సరైన పోషణ వాడలేదు కనుక వారికి రాదు. సరే, మెట్టుకు ఏమైనా అంటే అంత కేర్ ఉన్న దేవుడు మీకు అప్పచెప్పిన విశ్వాసాల వరకు దేవుడు మీకు అభిషేకం ఇచ్చారండి. అభిషేకం ఇచ్చారండి. హల్లెలూయా. దేవుడు మనలను దాచే దేవుడు. మనం అనుకుంటున్నాము వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయి. వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నందున, పరిస్థితులు భయంకరంగా ఉన్నందున సేవ ఆగిపోతుందేమో. కానీ సేవ అయితే ఆగదండి. అసలు మొదటి శతాబ్దం నుంచి వరకు చూసినప్పుడు ఈ శ్రమలేవి ఆ కాలపు శ్రమలతో పోల్చదగినవి కావాలి. రెండవది ఏంటంటే తప్పనిసరిగా దీని తరువాత సేవ ర్యాపిడ్ గ్రోత్ అయిపోతుంది. ఏ మాస్టర్ ఊర్లో కష్టం ఉందో, ఎక్కడ కష్టం ఉందో, ఇప్పుడు ఓవరాల్ ఇండియా కష్టం ఉంది కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, మనం అందరం హెల్దీగా ఉండాలి. ఎందుకు హెల్దీగా ఉండాలంటే మాస్టర్ అండి, త్వరలో మనం ఒక్కొక్కరు బాప్తీసాలు ఇవ్వడానికి ఆ ట్యాంకులోనూ కారులో దిగేటప్పుడు కనీసం 1-2 గంటలు ఉండిపోయి వందల బాప్తీసాలు ఇవ్వాల్సిన సమయం మనకు ప్రారంభిస్తారు. దేవుడు మనం సిద్ధపరుస్తారండి. దేవుడు మన అంటే రివైవల్కి ముందే ఈ సైలెన్స్ అండి, రివైవల్కి ముందే ఈ ప్రాబ్లం అండి, రివైవల్కి ముందే ఈ ఇబ్బందికరం అండి. కాబట్టి నిశ్చయంగా దేవుడు మనల్ని దాచును అన్న విషయం నేను ఒకటే కోరుతున్నాను. దయచేసి సువార్త వ్యతిరేకుల విషయాలు ఎక్కువ షేర్ చేయకుండా, సువార్త వ్యతిరేక శక్తుల గురించిన విషయాలు మాట్లాడుకుంటే సీక్రెట్ గా మనం ఇలాంటి మీటింగ్స్ లో మాత్రమే మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో దాన్ని ఎక్కువ షేర్ చేయకుండా మనం దాన్ని లీస్ట్ బాదర్డ్ అన్నట్టుగా చెప్తే తప్పకుండా వాడు సిగ్గుపడదు. అలాగా ఆ గొలియాతను చూసి దావీదు రాయి పట్టుకెళ్తుంటే
వాడే తీసుకున్నాడు, నేను కుక్కను అనుకున్నావా అని. అంటే అది ఎలా వెళ్ళాడంటే వాడు కుక్క అన్నట్టుగానే వెళ్ళాడు. అది ఈయన చెప్పడం కాదు, అతనికి అర్థమైంది. అలా కానీ మనం చెయ్యగలిగితే వాడికత్తే తీసుకుంటాము, అది పెద్ద విషయం కాదు. వాడికత్తే తీసుకుంటాము. సో యెహోవా వారిని కాచి. నేను ముగిస్తే ఈ అప్రోచ్లో గొప్ప విషయాలు మరికొన్ని సంగతులు పరిశుద్ధాత్మ నిశ్చయంగా మనం నేర్పించి ఈ కడవరికల్లో మంచి సేవ చేయడానికి దేవుడు కృప చూపును గాక. సరే, బుక్ కాలిపోయింది, దేవుడు వీరిని దాచాడు. అరెస్ట్ వారెంట్ జరిగింది. అరెస్ట్ వారెంట్ జరిగిన తర్వాత దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, ఇర్మియా నీతోనే ఉన్నాడు, మీ అసిస్టెంట్ ఉన్నాడు ప్రభా, నువ్వు మళ్ళా మొదలు పెట్టయ్యా అన్నాడు. మొదలు పెట్టయ్యా అంటే ఇర్మియా అంటే మరలా మాట్లాడడం మొదలు పెట్టాడట. ఇర్మియా మరలా దేవుని మాటలు చెప్తున్నాడు. దయచేసి మాత్రం చూద్దాం, చదువు ముగించుకుందాం. 36వ అధ్యాయం 32వ వచనం. థ్యాంక్ యూ మాస్టర్ గారికి. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని అయ్యా నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి మరి అనేకములు అతడు వాటితో కూర్చుని. దయచేసి ఇంకొక గ్రంథము, అందరూ మాట అందామండి, ఇంకొక గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎక్కడో చర్చి కాలిపోయినట్టుంది, కానీ దేవుడు మరి ఒక చర్చి. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు మిస్ అయినట్టున్నారు చర్చిలో, కానీ దేవుడు మరికొన్ని కుటుంబాలు దేవుడు నీకు ఇస్తాడు. అనదర్ బుక్, అనదర్ ఫ్యామిలీ, మరి యొక్క కుటుంబం, మరి యొక్క సేవ, మరి యొక్క బ్రాంచ్ పరిచర్య, మరి యొక్క బ్రాంచ్, మరి యొక్క వింగ్ దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. గ్రంథం తీసుకుని రాయడం మొదలు పెట్టాడు. రాస్తుండగా ఏం జరిగింది తెలుసండి? అంత ఫస్ట్ బుక్ లో రాసిన వాటి కంటే మరి ఇంకా అనేకమైనవి సెకండ్ ఎడిషన్ లో వచ్చాయి. మొదటి ఎడిషన్ కాలిపోయినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొంతమందికి అర్థమైనట్టుంది. కొన్ని నష్టాలు మీ సేవలో వచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నువ్వు పడిన కష్టం కొన్ని చోట్ల వ్యర్థమైపోయినట్టుగా నీకు అనిపించింది, కానీ దానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు ఎవరి కొరకు ప్రయాసపడ్డావు, ఆ నమ్మకమైన కుటుంబాలు నీ సంఘం నుంచి జారిపోయినట్టున్నారు, నీకు విరోధంగా వారు మారిపోయినట్టున్నారు. వాటి కొరకు కూడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాటితో పాటు మరి అనేక కుటుంబాలను, మరి అనేక మంది విశ్వాసులను, మరి అనేక మంది బిడ్డలను దేవుడు కలిపి ఇస్తాడు. కాబట్టి అది కాలిపోవడమే. ఆ రాజుగారు ఏ మూమెంట్ లో కాల్ చేసాడో మనకు తెలియదు, కానీ ఆ రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన కాల్ చేశాడు కాబట్టి ఇర్మియా పుస్తకం ఫుల్ బుక్ మనకు దొరికింది. ఈ ఫుల్ బుక్ యొక్క పవర్ ఎటువంటిదంటే, ఈ ఫుల్ బుక్ యొక్క పవర్ ఎటువంటిదంటే 70 సంవత్సరాల తర్వాత అండి. ఇర్మియా గారు రాసిన 70 years తర్వాత అండి. ఇర్మియా చెప్పినట్లే వీళ్ళు బబులోను చెరలోకి వెళ్ళారు. అప్పటికి 20 సంవత్సరాల యవనస్తులు వీళ్ళు. ఎవరు? మన దానియేలు టీం. వాళ్ళకి 20 years టీనేజర్స్. వీళ్ళని హిజ్కియా చేసిన ఒక తప్పిదాన్ని బట్టి బబులోను సామ్రాజ్యంలో నపుంసకులుగా వారు ఉండిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. హిజ్కియా చేసిన తప్పేంటంటే తాను అదే ఆయుష్కాలం పెరిగిన తర్వాత అందరూ ఆయన పలకరించడానికి వస్తున్నారు. అందరూ పలకరించడానికి వస్తుంటే బబులోని కూడా వచ్చారు. బబులోనీలు రాగానే బబులోని వాళ్ళు వచ్చిన పొంగిపోయాడు. ఇక ఎంత పొంగిపోయాడంటే ఇక అసలు బబులోని చూడడానికి రావడం అన్నట్టు. ఇక ఆయన హ్యాపీనెస్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సొలొమోను దేవాలయములో ఉన్న ఉపకరణాలన్నీ చూపించేశాడు. అసలు సొలొమోను దేవాలయంలో దావీదు దర్శనం, సొలొమోను నిర్మాణం, అంత పితమ పడిన కష్టాన్ని ఈయనన్నట్టు చూపించేశాడు. ఆయన నాది అలా చూపించేశాడు. చూపించి చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు కూడా ఫోటోలు తీసేసుకున్నారు, వీడియో తీసేసుకున్నారు, సెల్ఫీలు తీసేసుకున్నారు. యెషయా పాస్టర్ వచ్చారు. ఏంటయ్యా హ్యాపీగా ఉన్నారు రాజుగారు?
హ్యాపీ కదండి. నా శత్రువు తిట్ట నీవు నాకు ప్రతిదానికి ఒక వాక్యం దొరికింది. నా శత్రువులు నాకు భోజనం సిద్ధపరచుకోవాలి. మన దావీదు గారు రాత్రి పాట నా లైఫ్ లో నెరవేరిందని అన్నాడు. ఏంటది? శత్రువులు కదా బహుళ నీళ్ళు. వాళ్ళు వచ్చి మరి మన గంగాళం చూసి ఫ్లాట్ అయ్యారు, వాళ్ళు వచ్చి మన గొప్ప వెదురు చూసి ఫ్లాట్ అయ్యారు, వాళ్ళు వచ్చి మన సొలొమోను శిల్పకళ వైభవం చూసి ఫ్లాట్ అయ్యారు అంటే యెషయా దేవుని ఆత్మతో నింపడు అన్నాడు, నీవేమేమి చూపించావన్నీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. దయచేసి ఇదొక హెచ్చరికగా తీసుకుంటాం. మనము మన చర్చి విషయాలు అందరికీ అన్ని చెప్పకూడదు. either believers or outsiders, mainly outsiders. కొంతమంది అంటే ఇప్పుడు ప్రతిదీ మనం చూపిస్తున్నామండి, ప్రతిదీ మనం చూపిస్తున్నాం. బాప్టిజం పొందేది ఇద్దరండి, ఇద్దరికి ఇస్తున్నాం. కానీ ఆ వీడియో ఎలా ఉంటుందంటే 200 మంది తీసేసుకున్నంత పెద్దగా. మేబీ నా పరిచయం ప్రమోట్ చేయడం అని అనుకుంటున్నాను. కానీ దీన్ని శత్రువు ఏమనుకున్నాడంటే మా ఊరందరినీ మార్చేస్తున్నారు అనుకుంటారు. మనం ఆ ఇద్దరిని మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ వీడియో ద్వారా అంటే 200 మంది తీసేసుకున్నారు, మతం మారిపోతారు అనుకుని సడన్ గా నీ మీద యుద్ధం ప్రవేశిస్తారు. ఇదే పొద్దున నేను చేస్తున్న పని. యెషయా ద్వారా దేవుడు చెప్పాడు, నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు చూపించావు కాబట్టి బాబిలోనియన్స్ విల్ కమ్ అండ్ టేక్ అవే. అంతేకాదు నీ కుమారులు రాజవంశీయులు నపుంసకులు అయిపోతారు. అతను చేసిన తప్పిదాన్ని బట్టి మేధావర్గమైన సూపర్ బ్రెయిన్ పవర్ అయిన డానియల్ టీమ్ అక్కడ బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు ఆ సింహాల బోను అగ్నిగుండాలని తట్టుకుని దేవుని వల్ల డానియల్ గాని షడ్రక్ మెషకు కానీ వీళ్ళందరూ బబులోను దేశంలో పవర్ఫుల్ గా ఉండడానికి కారణం తెలుసు మాస్టర్ గారంటే యిర్మీయా గారి యొక్క గ్రంథము. ఒకటి దేవుని ఏర్పాటు, రెండవది యిర్మీయా గారి గ్రంథం. ఎందుకంటే ఆయన ఒక రోజు లైబ్రరీలో తీస్తే యిర్మీయా పుస్తకం దొరికింది. 70 సంవత్సరాల తర్వాత యిర్మీయా పుస్తకం చదువుతుంటేనంట ఆ బుక్కల చదవడం ముగించే లోపల 21 రోజుల కోసం పెట్టేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలో కొందరిని యిర్మీయా వలె వాడుకోవడానికి ఈ మధ్య